మా సినిమా కిష్కింధపురి సెప్టెంబర్ 12 రిలీజ్ అవుతుంది. మీ అందరికీ ట్రైలర్ టీజర్ అన్ని బాగా నచ్చాయి అనుకుంటున్నాను. సాంగ్ కూడా అన్నిటికీ చాలా మంచి ఆర్గానిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడే సింహాచలంకి వెళ్ళాం. నేను డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చి ఇంకా మీ దగ్గర ప్రెస్ మీట్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి, ఎంత ప్రేమించి, ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి పనిచేస్తాం అని చెప్పి 2 hours 5 minutes లో చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైం తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పరిగెట్టింది, ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసీగా ఒక మంచి హారర్ మిస్టరీ, ఒక కొత్త స్పేస్ జానర్, నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది. యాజ్ అన్ యాక్టర్గా ఒక కొత్త స్పేస్ లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పొచ్చు. కిష్కింధపురి అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి. మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథాబలంతో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, అది విజువల్ గా పరంగా అవ్వచ్చు, సౌండ్ పరంగా అవ్వచ్చు, కథ పరంగా అవ్వచ్చు, సినిమా స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ట్విస్ట్లు అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అన్ని ఎలిమెంట్స్ లో చాలా హైగా ఉండే సినిమా. అండ్ మీ అందరు డెఫినెట్ గా హై ఉంటారు. చాలా మంది కొన్ని సినిమాలు మాకు ఇక్కడ హై మూమెంట్స్ ఉన్నాయండి, గూస్ బంప్స్ మూమెంట్ ఉండండి కదా, మా సినిమానే గూస్ బంప్. అర్థమైంది, మా సినిమా చూసారు లైట్ గా బ్లెస్సింగ్ కూడా వచ్చింది, గూస్ బంప్, మా సినిమానే గూస్ బంప్ అనమాట. సో ఆ పంపుని మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని. మా డైరెక్టర్ ఎన్నో హోప్స్, డ్రీమ్స్ తోటి ఈ సినిమా పనిచేశాడు. మీ అందరు సపోర్ట్ చేసి అతనికి ఒక పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆయన మంకీ మ్యాన్, అలానే మన ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో హీరో గారు కొన్ని కోతలతో ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. ఓవరాల్ గా సినిమా మేమైతే వెరీ వెరీ హ్యాపీ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. September 12th రిలీజ్ అవుతుంది సినిమా. అందరూ చూసి మీరు మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీకు అందరికి సినిమా నచ్చుతుంది. సార్ మా సినిమా 2 వేరే జానర్ సినిమాలు సార్. అందులో మనోజ్ గారు, తేజ గారు, ప్రొడ్యూసర్ గారు, కార్తిక్ అందరూ మాకు మంచి ఫ్రెండ్స్. క్లాష్ అవ్వకుండా సినిమాలు వచ్చుంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, యూనో లైఫ్ ఏదో ఛాలెంజ్ ఉండాలి కదా. ఛాలెంజ్ లేకపోతే ఏదైనా ఈజీగా వస్తే దిస్ నో థ్రిల్. సో మా సినిమా థ్రిల్లింగ్ సినిమా. సో మాకు థ్రిల్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ రిలీజ్ కూడా ఉన్నప్పుడు మేము ఇంకా థ్రిల్ ఫీల్ అవుతున్నాం. దట్ ఇస్ హౌ వి ఎంజాయ్ అవర్ మూవీ ప్రాసెస్. సో ట్రైలర్లోనే కొంచెం భయపెట్టారు, అంటే డిఫరెంట్గా ట్రైలర్ కూడా అవుట్ ఇచ్చారు. తర్వాత హైదరాబాద్లో మీ ప్రమోషన్ కానీ, డైరెక్టర్ గారు చెప్పిన డైలాగ్ కానీ, మీరు చెప్పిన డైలాగ్ చాలా జనాలు బాగా ఆసక్తి కలిగింది. సో ఎలా ఉండబోతుంది సినిమా, ఏ విధంగా రంజింపజేయబోతుంది? సార్ మీరు చెప్పినట్టు మీకు ఎలా 2 minutes మా సినిమా ట్రైలర్ మీకు ఎలా భయపడ్డారు, థ్రిల్ గా ఫీల్ అయ్యారు, ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యారు, మా 2 hours 5 minutes అంతకు మించి ఉంటుంది సార్. ఎందుకంటే మా దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, మీరు చూసిన ట్రైలర్ కూడా ఫస్ట్ 15 నిమిషాలు మేము ఎడిట్ చేసాం. మీరు లాస్ట్ 20 seconds ఆఫ్ ద ట్రైలర్ కూడా మీ క్లైమాక్స్ పోర్షన్. సో మేము మధ్యలో అంతా చూపించకపోయి, ఎందుకంటే వీ కాంట్ రివీల్ ద స్టోరీ. మేము ఏదైనా రివీల్ చేసాం అనుకోండి, రేపు మీరు కథ సినిమా చూస్తున్నప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అయ్యే స్కోప్ చాలా ఉంటుంది అనమాట. సో అది మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అని అప్పటికి మీరు మా ఫస్ట్ 15 నిమిషాలు చూపిస్తే మా ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, మీ మొత్తం 2 గంటల సినిమా మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో మీ ఓకే వదిలేస్తారా. బట్ ఈసారి మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసినా, ఎంత ఓకే వచ్చినా, మీరు భయపడదామని వచ్చినా, ఒక మంచి కథ చూద్దామని వచ్చినా, అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారో, వీళ్ళు ప్రతి ఫ్రేమ్ లో ఎంత ఎఫర్ట్ చేశారో అనేది చూద్దాం అనుకున్నా, వీ విల్ డెఫినెట్లీ వీఆర్ 100% షూర్ దట్ మీరు డెఫినెట్ గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫైడ్ గా ఫీల్ అవుతారు. అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ సినిమాకి ఏంటంటే, మీకు కథ విన్నప్పుడే నేను కౌశిక్ గారు అనుకుంది ఏంటంటే, ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కూడా కావాలి. ఎందుకంటే మీకు ఎందుకు అనేది మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని అంత ఈజీ కాదు. సో ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయడం దానికి, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ చేశారు. మీరు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. విత్ షార్ట్ స్పాన్ లో మీరు చాలా జానర్స్ చేశారు సార్. ఇది మిగతా వాటి కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నారు కదా. అవును సార్. ఇది మీకు ఏమైనా యాక్షన్ పరంగా ఏమైనా కొంచెం టఫ్ అనిపించింది ఎక్కడైనా? లేదు సార్, ఐ ఎంజాయ్డ్ ఇట్ సార్. అంటే హోల్ సినిమా ప్రాసెస్, అంటే మనం కొత్తగా చెప్తున్నప్పుడు, కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. మనం ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఐ థింక్ వీ గివ్ అవర్ బెస్ట్. మన బెస్ట్ ఎఫర్ట్ ఎప్పుడు పెడతామంటే, బెస్ట్ పని ఎప్పుడు చేస్తామంటే మనం ఛాలెంజ్ అనిపించింది. మనం ఈజీగా వచ్చింది అనుకోండి సార్, మనం తెలియకుండా మనం బెస్ట్ పెట్టాం, మనకు ఒక మోటివేషన్ ఉండింది. సైన్స్ స్క్రీన్ లో మంచి సినిమాలు వచ్చాయి, మధ్య లాంటి సినిమాలు. కాబట్టి నెక్స్ట్ చిరంజీవి గారితో కూడా పెద్ద సినిమా తీసుకున్నాం. అవును సార్. సో ఎలా ఉంది సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు? అయ్యో ఎక్స్ట్రాడనరీ సార్, ఎక్స్ట్రాడనరీ. మీరు మా సినిమా సెట్ ప్రమోషన్ ఆయన చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తుంది, ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు కనిపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు సాహు గారు. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్తో పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కానీ కౌశిక్ కానీ ఎప్పుడు నో అనకుండా, ఎప్పుడు ఆయన మాకు ఏమి కావాలన్నా అవి ఇచ్చారు. అండ్ సినిమాకి కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది, ఆ సినిమాని ఇంకా అత్యగా మించి ప్రమోట్ చేయాలని చెప్పి సినిమాని సపోర్ట్ చేశారు. మేము ఏం అడిగితే అది మాకు
యూనో మాకు మా హోల్ టీమ్ ని సపోర్ట్ చేసినందుకు మేము రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాహు గారు. అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కనిష్ కాకి అండ్ లక్ష్మణ్ గారికి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.